హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సేవ ఆంజనేయులు, మీ అందరి సేవలో. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వైఎస్ఆర్ చేయూత 4వ విడతకు సంబంధించి 18,750 రూపాయలు అనేది గత 3 రోజుల నుంచి ఈ 18,750 రూపాయలు అనేది అర్హులైన వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నాయి. ఇది 100% నిజం, జెన్యున్ కంటెంటే. చాలామంది కామెంట్ చేస్తున్నారు, అన్న మాది పలానా జిల్లా, మాకు ఇంకా డబ్బులు పడలేదన్నా, ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఏంటి కూడా పూర్తి వివరంగా చెప్పండి అని కూడా చెప్పడం అయితే జరిగింది. చాలామంది కామెంట్ చేశారు. అలాగే ఇకపోతే కొంతమంది, అన్న మాది పలానా జిల్లా, మాకైతే డబ్బులు అయితే పడ్డాయి అనేసి కూడా చాలామంది కామెంట్ చేశారు. నిన్నటి రోజున ఆదివారం అయినా కూడా డబ్బులు మాకు క్రెడిట్ అయిందన్న అనేసి కూడా చాలామంది కామెంట్స్ అయితే చేయడం అయితే జరిగింది. అలాగే ప్రూఫ్ కూడా సెండ్ చేయడం అయితే జరిగింది. ఆ ప్రూఫ్స్ కూడా మీకు ఈ స్క్రీన్ పైన చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఇంకా డబ్బులు రాకపోవడానికి ఈ 2 కారణాలు అయ్యి ఉండవచ్చని నేనైతే అనుకుంటున్నాను. ఆ 2 కారణాలు అంటే మీరు తెలుసుకోవాలంటే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం. మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి. మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది. వారు కూడా ఈ అప్డేట్ అనేది తెలుసుకొని వారు లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుందని కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అనేది లింక్ అయిందా లేదనేసి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఒకవేళ లింక్ కనుక లేకపోతే మీకు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్ళి మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే రెండవది మనం చూసుకున్నట్లయితే ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ వైఎస్ఆర్ చేయూత స్కీమ్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అక్కడ 2023-24 సంవత్సరం అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మీకు ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీకు స్టేటస్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. ఒకవేళ అక్కడ మీకు అప్రూవల్ అనేది చూపించింది అనుకోండి, ఖచ్చితంగా 100% 2-3 రోజుల్లో మీకు డబ్బులు అనేది పడే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ అక్కడ రిమార్క్స్లో వేరే కారణం ఏదైనా చూపించినట్లయితే మీకు దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకున్న తర్వాతనే మీకు డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? డబ్బులు ఇంకా రాని వాళ్ళు ఎవరు కంగారు పడకండి. ఇంకా 2-3 రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ 18,000 అనేది జమ అవుతాయి. ఖచ్చితంగా మీరు ఎవరు టెన్షన్ పడకండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.